తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి సోదరులకి అలాగే వేదిక పెద్దలు కోదండరామ్ గారికి, ఎమ్మెల్సీ గారి తనకి, సుధాకర్ రెడ్డి ఎక్స్-ఎమ్మెల్సీ గారికి, అట్లాగే చంద్రకుమార్ రిటైర్డ్ హైకోర్టు జడ్జి, అలాగనే నరసింహారెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ గారికి, సీనియర్ సిటిజన్ అన్నగానే నేను చెప్పిన ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వస్తాను అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. మా అందరికీ పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం ఉంటేనే మేమందరం కూడా పైకి వస్తాం. మేమందరం కూడా నేను ఎక్కడ పోయినా కూడా సీనియర్లకు అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉండొచ్చు, లాస్ట్ 1.5 years నుంచి ఈ రకంగా నేను ఎమ్మెల్యే ఉన్నానంటే కేవలం సీనియర్ సిటిజన్స్ తోటి ఉండి ఎక్కడ వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే డెఫినెట్గా అక్కడ పోయి పనిచేయడం, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా దాన్ని అటెండ్ చేస్తూ ఉన్నాను నేను. అలాగనే సీనియర్ సిటిజన్స్ కమ్యూనిటీ హాల్స్ కానీ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే అక్కడ మీటింగ్లలో పోయినప్పుడు కూడా చెప్తా ఉన్నాను నేను, మీకు ఏ అవసరం ఉన్నా సంబంధించింది ఏ ఇష్యూ ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే నేను అన్ని కూడా చేస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగనే చాలా మందికి డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్ ఉంది, మీకు అపాయింట్మెంట్ కావాలంటే నాగేశ్వర రెడ్డి గారితో దొరకదు మీకు. అదే నాకు చెప్తే నేను 1 day ఇప్పించగలుగుతాను. నేను అందరూ కూడా చెప్పడం ఏంటంటే, ఈ ఒక హాస్పిటల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీకు యశోద కానీ ఇంకేదైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ రకంగా, లేని వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగనే నీమ్స్ హాస్పిటల్ ఉంది, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ చాలా మంది ఈ రోజులలో సర్వీస్ చేస్తూ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ వస్తే కానీ ఎవరైనా వస్తే కూడా వాళ్ళు ఫ్రీ చేస్తూ ఉన్నారు. అది మీకు ఐడియా లేదు కాబట్టి నా దగ్గరికి వస్తే నేను అవి కూడా మీకు చేపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాకుండా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయి ఉన్నారు కాబట్టి మీ పిల్లలు మన్మరాలు ఎవరైతే గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళ కాలేజ్ సీట్లు కానీ లేకపోతే స్కూల్ సీట్లు కానీ ఏ అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫీజు తీసుకోవట్లే కానీ ఇంజనీరింగ్ సీట్ ఉంటే వాళ్ళు మీరు పోతే 10 లక్షలు అడుగుతాడు, నేను పోతే 5-6 లక్షలకే సెటిల్ చేస్తాడు. కాబట్టి అట్లాంటి ఏదైనా ఉన్నా కూడా మా కాన్స్టిట్యున్సీ కాకుండా బయట వాళ్ళు ఉన్నా కూడా నా దగ్గర పంపించడం నేను డెఫినెట్గా అది కూడా హెల్ప్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనదంటే మా కాన్స్టిట్యున్సీలో అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ లేకపోతే బీడీఎస్ కానీ ఈ 3 కోర్సులు ఎవరు సీటు తెచ్చుకుంటే వాళ్ళ 5 ఏళ్ల ఫీజు నేను కడతా ఉన్నాను, ఇంకా కూడా కడతాను నేను. ఇవాళ ఇప్పుడు కాలేజీలు చాలా అయినాయి, మెడికల్ కాలేజీలు, అక్కడ సీట్లు కూడా చాలా వస్తున్నాయి. ఆఖరికి ఇళ్లలో పనిచేసే పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలకు కూడా మెడిసిన్ సీట్ వస్తుంది కానీ వాళ్ళు కట్టలేని పైసలు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి ఏమీ లేదుగా, మీరు ఖాళీ ర్యాంక్ తెచ్చుకుంటే ఫీజు కట్టే బాధ్యత నాది. కాబట్టి ఎవరైనా ఉంటే కూడా నా దాన్ని పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే సీనియర్ సిటిజన్ సంబంధించింది మీకు బస్సులు కానీ ఆర్టీసీలో ఏదైతే 50% నా దగ్గరించి నేను ఎక్కడన్నా రమ్మంటే నేను వస్తాను, నా లెటర్ ఇస్తాను, మీరు ఏది కావాలంటే కూడా హెల్ప్ చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో సీనియర్ సిటిజన్ చాలా మటుకు బిల్డింగ్లు ఉన్నాయి. ఇంకా కూడా మా కాన్స్టిట్యున్సీలో ఇంకెవరికైనా కావాలంటే కూడా నేను డెఫినెట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా నేను డెఫినెట్గా మీ ఎంబడి నుండి పనిచేస్తానని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి.